మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా రాష్ట్ర పార్టీ మరియు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వారు నన్ను నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు నాకు బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడికి నన్ను ఆశీర్వదించి మరి నాకు బాధ్యతలు అప్పచెప్పడానికి రాష్ట్ర పార్టీ నుండి మా ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర గారికి మరియు గత 3 ఏళ్ళుగా పార్టీ కోసం ఎంతో కృషి చేసి వారు ఈరోజు వారి చేత బాధ్యతలు నాకు అప్పచెప్పిన మా మాజీ అధ్యక్షులు వారు మా కంకనాల శ్రీధర్ రెడ్డి గారికి మరి గత 3 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి అందరి కార్యకర్తలకి నాయకులందరికీ అండగా ఉంటూ మరి మా అందరికీ కూడా సహకారం అందజేసిన ఇన్ఛార్జ్ గారు ప్రదీప్ గారికి మరి ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నల్గొండలో ఇంతకుముందు మనందరికీ తెలుసు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ మా నల్గొండ నుండి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక దళిత బిడ్డ చింత సాంబమూర్తి గారు అయినారు, మీకు తెలుసు. అలాంటి పెద్ద మనుషులు ఎంతోమంది ఈరోజు గోలి మధుసూదన్ రెడ్డి గారు, మరి వీరెల్లి చంద్రశేఖర్ గారు, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు, నూకల నరసింహారెడ్డి గారు, మరి ఎంతోమంది నాయకులు, బండారు ప్రసాద్ గారు, సామన్న గారు, అట్లా ఎంతోమంది నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ జెండా వాళ్ళ భుజాన్ని వేసుకొని వారు ఈరోజు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ను ఆల్రెడీ వాళ్ళు ఏర్పరిచి ఈరోజు నాకు అందజేసినందుకు వారందరి నమ్మకాన్ని కూడా మా సీనియర్లందరినీ కూడా వారందరి సూచనల మేరకు వారందరి అభిప్రాయాలన్నీ తీసుకొని వాళ్ళందరి సపోర్ట్తో నేను అందరి అందరి ఆశయం ఒకటే, నల్గొండలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వీరంతా పడిన కృషిని మేమందరం కూడా మా యువ నాయకత్వం అంతా కూడా వారందరి సపోర్ట్తో ముందుకు తీసుకుపోతాం. మరి ఆ రోజు తెలుసు ఓరుగంటి రాములు గారు అయితేనేమి, మొన్న షణ్ముఖచారి గారు అయితేనేమి, వారందరూ కూడా వారి జీవితం అంతా కూడా వారు అంకితం చేసి వారు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసిండ్రు. వారు మరి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి నేను ఎలాంటి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నది నాకు లేదు. మా అమ్మ నాన్న మీ అందరికీ తెలుసు, ఒక గవర్నమెంట్ టీచర్గా నల్గొండ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా వారందరూ కూడా కేవలం ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వారి తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వారందరూ కూడా మేమందరం ఉన్నవాళ్ళం. మరి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్యుడిని ఈరోజు ఒక జిల్లా అధ్యక్షునిగా ఈరోజు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు నాలాంటి వ్యక్తికి బాధ్యతను అప్పచెప్పిందంటే మీ అందరికీ నేను ఒక ఆదర్శము. యువకులకి మరి సామాన్యులకి కృషి చేసిన కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ బాధ్యతల్ని అప్పచెప్తుంది. అంటే పదవులన్నీ ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తారు. మరి అందరూ పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం మీ ముందు ఉన్నా నేను. మరి ఈరోజు తెలుసు, గత ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు నల్గొండ జిల్లా కూడా వెనకబడిపోయి ఉన్నది. మరి దాని తర్వాత ఒక అవకాశం ఇచ్చిన మరి ఆ టీఆర్ఎస్ కూడా మనకు తెలుసు ఎంతోమంది ఆ రోజు కేసీఆర్ వచ్చి ఇక్కడ నల్గొండలో ఎన్నో ఒక ఫేక్ ప్రామిసెస్ చేసిన తరుణంలో ఒక అవకాశం వాళ్ళందరికీ కూడా ఇచ్చిండ్రు. మరి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా నల్గొండ జిల్లా మొత్తంలో కూడా మేము వెళ్ళిన ప్రతి ఒక్క బస్తీలో, ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు అందరూ చూస్తూ ఉన్నారు. సరే, మరి మేము పథకాలన్నీ కేంద్ర మంత్రివర్యులు కేంద్ర ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్న పథకాలు ఇంకా పెద్ద ఎత్తున మేము క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాము. గల్లీలో ఎవరున్నా సరే కేంద్రంలో నరేంద్ర మోదీ గారే కావాలని చెప్పి ప్రజానికం అంతా కోరుకుంటా ఉన్నది. మరి రానున్న కాలంలో పార్టీ బలోపేతానికి నేను పూర్తి కృషి చేస్తానని, మా కార్యకర్తలందరినీ కూడా కాపాడుకుంటానని చెప్పి మరి నల్గొండ ప్రజానిక పక్షాన ప్రజల సమస్యల్లో మీకు తెలుసు ఎక్కడా కూడా మీకు గత కొంతకాలం నుంచి కూడా ఎన్నో సంవత్సరాలు చూస్తే కూడా భారతీయ జనతా పార్టీ నల్గొండ ప్రజానికానికి రాష్ట్ర ప్రజల పక్షానగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో వాళ్ళ వాయిస్ ప్రజలకున్న సమస్యలు మరి వారి సమస్యల పక్షాన ఎన్నోసార్లు మేము కొట్టడం జరిగింది. మరి రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా నల్గొండ ప్రజానికం పక్షాన ఖచ్చితంగా వారి సమస్యలు వారు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చాలని
చెప్పి మరి వాళ్ళ ప్రజల పక్షాన మేము నిల్చుంటామని చెప్పి వాళ్ళ సమస్యలని ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీడియా మిత్రులకి మరి నా కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.